ఒక బ్రేకింగ్ వార్త అందుతోంది. మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ డిస్మిస్ అయింది హైకోర్టులోను సుప్రీంకోర్టులోను. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? సిట్ కార్యాలయానికి ఆయన హాజరు కాబోతున్నారా? బ్రేకింగ్ వార్త చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో నేడు విజయవాడ సిట్ కార్యాలయానికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లాల్సింది. అయితే సిట్ అధికారులకి మిథున్ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఏంటి అంటే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఆయన. విచారణకి హాజరైతే మాత్రం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. శుక్రవారం సుప్రీంకోర్టులో, మంగళవారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ కావడంతో సిట్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ కొలిక్కి వచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సిట్ ఛార్జ్ షీట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో 11 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు 220 మందిని విచారించిన తరువాత కీలక ఆధారాలు సేకరించింది. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీకి కర్త, కర్మ, క్రియ రాజ్ కేసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినా పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తోంది. సుమారు 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అంటోంది. డిస్టిలరీస్ నుంచి లిక్కర్ ఆర్డర్స్ తీసుకోవడం నుంచి ముడుపుల వసూళ్ల వరకు తెర వెనక కథ మొత్తం మిథున్ రెడ్డి నడిపారని సిట్ ఇప్పటికే హైకోర్టు, ఏసీబీ కోర్టుకి నివేదించింది. ఈ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డి హాజరు కాబోతున్నారా? సిట్ ముందు అరెస్ట్ కి రంగం సిద్ధమైంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మా ప్రతినిధి వసంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏం జరగబోతోంది ఈరోజు? రైట్, సిట్ అధికారులు సిట్ కార్యాలయానికి ముందు మిథున్ రెడ్డి హాజరు కావాల్సింది. ఏపీ లిక్కర్ కేసులో ఆయన A4 గా ఉన్నారు. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. విచారణకి హాజరైతే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈయనే కర్త, కర్మ, క్రియ అని చెప్పి సిట్ అధికారులు భావిస్తున్నారు లిక్కర్ కేసుకు సంబంధించి. సో ఈ కేసులో ఒక కీలక మలుపు, కీలక అప్డేట్ అయితే ఈరోజు మనకి అందే అవకాశమే కనిపిస్తోంది. మా ప్రతినిధి వసంత్ ఒకసారి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వసంత్, ఈ రోజు ఎలాంటి కీలక పరిణామాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ముందస్తు బెయిల్ డిస్మిస్ అయింది హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో. ఈ రోజు ఎలాంటి పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి నేడు ఢిల్లీ నుంచి సిట్ కార్యాలయానికి వస్తున్నట్టుగా కూడా సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విచారణకు హాజరవుతారు. విచారణకు హాజరైన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అరెస్టు ప్రక్రియ పూర్తి అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవైపు సిట్ బృందాలు మొత్తం కూడా ఢిల్లీలో మకాం వేసి ఆయన ఢిల్లీలో ఆయన ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి బయటికి రాగానే అక్కడే అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని ఒక వార్తలు వెలుగులోకి వస్తూ ఉండగా ప్రస్తుతం ఆయనకు సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులో తాను స్వయంగా విచారణకు హాజరవుతాంటూ కూడా సమాచారం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన A4 గా ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో 10 గంటలకు సిట్ కార్యాలయానికి వస్తానంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో కర్త, కర్మ, క్రియ మొత్తం తెర వెనక నడిపించింది కూడా మిథున్ రెడ్డి ప్రధానంగా సిట్ ఆరోపిస్తోంది. 3,500 కోట్ల రూపాయల స్కామ్ లో మిథున్ రెడ్డి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. అందుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించడం కూడా సిట్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఒకవైపు సుప్రీంకోర్టుతో పాటుగా ఇటు ఏపీ హైకోర్టు కూడా ముందస్తు పిటిషన్ డిస్మిస్ కావడంతోనే ఆయన అన్ని దారులు క్లోజ్ అవడంతోనే సిట్ కార్యాలయానికి వస్తున్నారు. ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చూపెట్టేటువంటి అవకాశం అవుతుంది. నోటీసులు జారీ చేసిన అనంతరం ఆయనకు సంబంధించినటువంటి అరెస్ట్ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ వసంత్, అంతేకాదు ఏపీ లిక్కర్ కేసులో మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. అదేంటంటే మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21వ తేదీన సిట్ కార్యాలయంలో 10 గంటలకి విచారణకు హాజరు కావాలి అని మాజీ మంత్రి నారాయణ స్వామికి సూచించింది. వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎన్నికై ఎక్సైజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు నారాయణ స్వామి.